చాలా దగ్గరలో నుంచి చూసాను. సీ లెవెల్స్ అయితే బాగా ఉన్నాయి. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. మీకు కూడా చూపిస్తా. చూడండి అసలు మామూలు ప్లేస్ కాదు. అసలు వేరే లెవెల్ ఈవెంట్కి వచ్చినట్టయితే ఉంది ఇక్కడ. మీరు చూసుకున్నట్టయితే మా లైఫ్లో మీరు 5 నుంచి 5:30 వరకే రండి. ఎందుకంటే ఇదే సన్ రైజ్ మూమెంట్ కాబట్టి. మార్నింగ్ 5కి లేచి అయితే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి దగ్గర రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. అందుకే నడిచి ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నాం. మీరు కన్యాకుమారి వస్తే బీచ్కి మాత్రం పొద్దున మార్నింగ్ రండి. ఎందుకంటే సన్ రైజ్ చూడడానికి. ఒకవేళ మీకు రైల్వే స్టేషన్ నుంచి తెలియకపోతే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి నడవండి. జస్ట్ 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఆటో ఎక్కితే ఇక మీ దగ్గర 200-100 ఛార్జ్ చేస్తాడు. నాకు కలిసిన ఫ్రెండ్ ఇది ఈయన నా ఫ్రెండ్ నిన్నే కలిసిండు. మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఇక్కడ కన్యాకుమారి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి. బయటికి వెళ్ళేదారులు ఇక్కడ ఇది కనబడుతుంది పైనది. మార్నింగ్ అయితే హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే సన్ రైజ్ చూడడానికి చాలామంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో. అండ్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి 400 మీటర్స్ అయితే జర్నీ ఉంటుంది. కన్యాకుమారి గందుల్లో సందుల్లో అయితే తిరుగుతున్నా. ఎందుకంటే లేక్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచే ఉంటుంది. జస్ట్ కన్యాకుమారి వెళ్ళడానికి ఇది సర్కిల్ ఒకటి. ఈ సర్కిల్ చూసుకున్నదైతే ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ అయితే ఉండరు. ఇక లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి అయితే దగ్గరకు వచ్చేసాం. జస్ట్ 200 మీటర్స్లోనే మనం దూరంలో ఉన్నాం. ఇదే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా వ్యూ. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకా 100 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఇక లోపలికి వెళ్తూనే ఉంటాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. అదంతా కనబడేది మొత్తం సముద్రం. జస్ట్ ఇంకా 50 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. పిల్లల్లో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ 5 నుంచి 6:30 వరకే విజిట్ చేయండి ఇక్కడ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాని. ఎందుకంటే ఆ మార్నింగ్ వ్యూ మామూలుగా ఉండదు. మార్నింగ్ చాయ్ తాగుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే చాయ్ తాగే అలవాటు ఉంటే ఎవరికైనా చాయ్ తాగే రండి. వావ్, వాట్ ఏ సీనరీ, ఎక్సలెంట్. దిస్ ఈస్ ద ఎక్సలెంట్. అసలు దిస్ ఈస్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇన్ సౌత్ సైడ్. full of seas located in South Kanyakumari. This is the unbelievable scene. Everyone. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం సముద్రం. అసలు దేవరా సినిమా ఇక్కడ తీసినట్టున్నారు. వెనకాల ఉన్నది గుడి. ఇది వెనకాల నుంచి వ్యూ అయితే ఉంది. ముందు నుంచి చూడాలంటే అది ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఇక్కడ చిన్న పార్క్ అయితే ఉంది. एक 10 रुपया दे दो, मतलब 10 रुपया दे दो. Everything is excitement. Wow, only just ఎంత అసలు నా జీవితంలో ఎప్పుడు చూడని ఏరియాలోకి వస్తే ఇది ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కన్యాకుమారి ఫస్ట్ టైం ఐ విజిటింగ్ దిస్ ప్లేస్. చూడడానికి వివేకానంద రాక్ క్లైంబింగ్ అయితే వస్తుంది. వావ్, ఇక్కడ చూసుకున్నట్టయితే అదే. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ సీనరీ ఆఫ్ జస్ట్ చాలామంది అయితే వచ్చారు ఇది చూడ్డానికి. అక్కడ నుంచి నాకు వర్త్, అసలు పైసలు మొత్తం వర్త్. టికెట్ బుక్ చేసుకొని వచ్చేసండి ఎవరైనా సరే. వావ్, దిస్ మోస్ట్ ఎగ్జైటెడ్ ప్లేస్లో ఇదొకటి, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇన్ కన్యాకుమారి. దిస్ ఈస్ ద అన్బిలీవబుల్ మూమెంట్ ఫర్ మీ అండ్ యూ. If you see the video, this is the unbelievable moment for you. Wow, is the sunrise as the timing is possible to moving on. This is the sunrise moment. Wow, everything is possible. First
This is the first sunrise. Wow! It's the unbelievable moment for every man and woman. This is the first sunrise I see in my life in Kanyakumari. This is the unbelievable moment. This time to everything is possible to wandering. This is the wandering first place and coming. This is the view point of. Wow, అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదా ఈ మార్నింగ్ సన్ రైజ్ గురించే నేనైతే వచ్చిన ఇన్ని నా జీవితంలో చూడని మలుపుల్లో ఇది ఒకటి. ఎందుకంటే నేను సన్ రైజ్ చూడడం అనేది ఫస్ట్ టైం. ఇది ఇండికాడ నుంచి చూస్తానులే కానీ అది వేరు. ఇక్కడ చూడడం అనేది మామూలు విషయం కాదు. ఇది అసలు ప్లేస్ వస్తుంది మొత్తం సగం వచ్చింది. మొత్తం వచ్చేసరికి ఎన్ని నిమిషాలు పడుతుందో కూడా తెలియదు. కన్యాకుమారి టైమింగ్ వచ్చేసి 5:45 నుంచి అవుతుంది. అది వస్తుంది మొత్తం వచ్చేసింది. దిస్ ఈజ్ ద సన్ రైజ్ మూమెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది అయితే వచ్చారు. మీరు చూసుకోవచ్చు ఈ సన్ రైజ్ చూడడానికి చాలామంది వచ్చారు. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వచ్చిండు. ఎందుకంటే ఆయన ముంబై, నేనేమో తెలంగాణ నుంచి వచ్చాను చూడడానికి. దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ఇన్ మై లైఫ్. దిస్ ఈజ్ ద సూర్యుడు బయటికి వచ్చేసిండు బయటికి. మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ మంది అయితే సన్ రైజ్ చూడడానికి వచ్చారు చాలామంది. ఇక్కడ ఈ అన్న కూడా వచ్చిండు దానికోసమే. థ్యాంక్స్ కూడా చెప్పిండు. మార్నింగ్ 5 నుంచి 5:30. నాకు ఇందాక 2 రూపాయలు దొరికితే దాన్ని సముద్రంలో పడేసాయి. ఎందుకంటే మంది కాదు కాబట్టి పైసలు. ఇక లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో మెయిన్గా చూడాల్సిందే ఆ రోడ్డు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ వివేకానంద రాక్ అయితే చూసేసాం. సన్ రైజ్ మూమెంట్ అయితే కూడా క్యాప్చర్ చేసే సన్ రైజ్ మూమెంట్ ఇన్ ఫోర్ట్. దిస్ ఈజ్ ద బెస్ట్. మీరు మెట్లకి వస్తే ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటుంది. కొన్ని చేంజెస్ అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే ఒక వ్యూ వేరేలా ఉంటుంది, అక్కడ నుంచి చూస్తే ఒక వ్యూ వేరేలా ఉంటుంది. ఇందాక నుంచి అయితే మేము కింద నుంచి పైకి వచ్చినాం. రోడ్ సైడ్ వెళ్ళడానికి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి చాలా బాగుంది ప్లేస్ అయితే. అన్న అయితే లిటరల్లీ వెరీ హ్యాపీ. ఇక్కడ చూసుకున్నట్టే గుడి కూడా ఉంది. గుడి వెనకాల గుడి జస్ట్ వ్యూ పాయింటింగ్ ఆఫ్ in everyday Kanyakumari 5 to 6:30. This is the view point of Kanyakumari. भैया से मुंबई से आया. మీరు శంకాలు కొనాలంటే ఈ కొడు దగ్గర వస్తే చాలు. ఇక్కడ దొరికే సముద్రంలో న్యాచురల్గా. కానీ ఎక్కువసేపు ఇక్కడ నుంచి గుడిలో నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత ఇక చాలా ప్లేసెస్ ఉంటాయి గుడిలో. మీరు చూసుకున్నట్టయితే వెనకాల అది గుడి నుంచి వ్యూ పాయింట్ చూడవచ్చు. ఇక్కడ నుంచి గుడిలో అరుమ్మల దగ్గర అమాన్ టెంపుల్ ఉంటాయి. దిస్ ఈజ్ ద స్ట్రీట్ ఆఫ్ కన్యాకుమారి లోకల్ ఏరియాస్. ఈ లోకల్ ఏరియాల్లో హోటల్స్ ఎక్కువ ఉంటాయి, స్వాములు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రదేశంలో చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు వర్షం కూడా పడేటట్టే ఉంది. మళ్ళీ చెప్తున్నా, వ్యూ పాయింటింగ్ వచ్చేసి 5 నుంచి 5:30 వరకే. ఈ ఏరియా వచ్చేసి చేపల మార్కెట్. ఇక్కడ చేపలు దొరుకుతాయి చాలా. ఈ మార్కెట్ నుంచి మేమైతే అడిగి వెళ్తున్నాం. మేము అంటే రోడ్ మిస్సింగ్ పాయింట్లో ఉన్నాం. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ గల్లీలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దిస్ ఈజ్ ద బోషాయినిక్ ప్లేస్. ఈ బోట్ వచ్చేసి బోటింగ్ పాయింట్ అంటే ఇది. ఒక్కరికి వచ్చేసి 100 రూపీస్. స్పెషల్ టికెట్ వచ్చేసి జస్ట్ 300. స్పెషల్ టికెట్ ఉన్నా 100 టికెట్ ఉన్నా పోయే కాలం వస్తే ఎవడైనా పోతాడు. బీచ్ దగ్గర ఒక చర్చి కూడా ఉంటుంది. అది మస్తు ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళకుండా చూడవచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకు పాయింట్ మిస్ అవుతుంది. అన్న అయితే పోతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఐఫోన్ ఉంది, నా దగ్గర నార్మల్ ఫోన్ ఉంది. సమ్ ఐకానిక్ ప్లేసెస్ ఇస్ దే. ఇస్ ద కన్యాకుమారి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా.
దిస్ ఈస్ ద రోడ్ ఎండ్ పాయింట్. ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే చాలా బోట్లు ఉంటాయి. ఈ బోట్లో మనం ఎక్కకూడదు, ఎందుకంటే వాళ్ళు తీసినప్పుడు మనం ఎక్కాలి. అనవసరంగా ముందుకు వెళ్తే మళ్ళీ టైం బొక్క, పైసలు బొక్క. దిస్ ఈస్ ద రోడ్ ఆఫ్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఈ రోడ్ మీద నుంచి మనం వెళ్ళాలి. దిస్ ఈస్ ద ఐకానిక్ ప్లేస్. చెప్పలేము ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు. వీడియో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అంతా సముద్రం తీరి పైన ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ ఒక్కడొచ్చిన బాధ లేదు, వచ్చినా కూడా బాధ లేదు. ఈ గాలి వీచేదానికి అది వెనకాల కనబడుతుంది. వేగుతుందో రాక్ పైన అక్కడే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఒక్కడే వచ్చినా బాధ లేదు, ఎందుకంటే అలా ఉంటుంది ఈ మూమెంట్లో. ఓన్లీ 5 నుంచి 7, 6:30 దిస్ ఈస్ ద టైమింగ్ ఫర్ సన్ రైజ్. మార్నింగ్ వైబ్లోనే ఎంత క్రౌడ్ ఉందో చూడండి మీరే. 4 నుంచి 4:30 వరకు, 5 నుంచి 5:30. నేను మా బ్రదర్ కలిసి ఇద్దరం ఛాయ్ తాగుతున్నాం. ఎందుకంటే ప్రశాంతమైన లీడ్ మీరు ఒక ప్రశాంతంగా 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చోవాలని చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేను చూసుకున్నట్టు ఛాయ్ తాగడం అనేది చాలా ప్రశాంతం. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ వెరీ నైస్. ఆయన కూడా వీడియోలు తీసుకుంటున్నాను. ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం. లాస్ట్కి మళ్ళీ రోడ్ ఎండింగ్ పాయింట్లో కూడా వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఈస్ ద రోడ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ నుంచే శ్రీలంక బోర్డర్ కనపడుతుంది. కానీ ఈరోజు వాళ్ళు హాఫ్ డే డ్యూటీ అన్నారు, అందుకే చూడలేకపోతున్నాం టెలిస్కోప్లో కూడా. ఇక్కడ మాటలు లేవు చూడడానికి. సముద్రం తీరాల్లో మాటలు ఉండవు. రావాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఇదే మన జీవితం అనుకోవాలి. ఎన్ని రోజుల ఇంటికాడ ఉండి చాలా బోర్ కొట్టి ఇప్పుడు వచ్చేసరికి చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. ఇక ఇదే లాస్ట్. ఇక ఇక్కడే కూర్చున్నాం, కొద్దిసేపు మాట్లాడుకుందాం అని చెప్పి. బ్రదర్ హాయ్ బోలో. దిస్ ఈస్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. వాట్ ఎ నైస్. దిస్ ఈస్ ద పిక్. 2 hours స్పెండ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కూర్చొని ఒక చాయ్ తాగిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడి ప్రశాంతంగా కూర్చొని ఏ వీడియో తీయకుండా జస్ట్ ఒక 2 hours తర్వాత మీరు అక్కడి నుంచి వచ్చేయండి. ఎందుకంటే